అదే ఒక్క నిమిషం నీ దగ్గరకొచ్చి చెప్పలేకపోయాడా? పాపమక్క, అంత టైం లేదంట. అవని, పాపమని నువ్వు శ్రీకర్ మీద జాలి చూపించే పరిస్థితి కాదు నీది. తను నీ గురించి పాపం అనుకోవాలి. ఎందుకంటే ప్రమాదంలో ఉన్నది నువ్వు. గుడికి తీసుకొచ్చి నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడమేంటి? నువ్వున్నావు కదా అని నేను లేకపోతే వచ్చి చెప్పుండేవారేమో. నేను లేననుకొని పెళ్లి చేసుకున్నారు సరే, ఇద్దరూ ఒకటయ్యారా? చెప్పవని. లేదక్కా, ఏ? నేను అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాతే అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం మంచిది కదా అని నేనే ఆయనతో చెప్పాను. మనసులు కలిసే కానీ మనుషులు కలవలేదు, అంతేగా? నిన్ననే దాని గురించి ఆయన మాట్లాడుతుంటే నేనే వద్దన్నానక్క. నువ్వు మంచిగానే ఆలోచించావు. ఒక్కోసారి నీ మంచితనం కూడా శాపంగా మారుతుంది. ఏం చేయాలో నేను చెప్తాను. ముందు మనం గెస్ట్ హౌస్కి వెళ్ళి నీ బట్టలన్నీ తీసుకొని అట్నుంచటే మన ఇంటికి వెళ్దాం. పద. ఎందుకక్క? చెప్తాను కదా. బయలుదేరదాం. అక్క, ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. ఇంటికి వెళ్ళాక చెప్పొచ్చులే అవని. వెళ్దాం పద. మీరు అమ్మవారి దర్శనం చేసుకోలేదు కదా, దర్శనం చేసుకుందాం రండి. సౌమ్య రా. బాగా చదువుకోవాలని అమ్మవారికి నమస్కారం చేసుకో. శ్రీకర్ లాంటి గొప్పింటివాడు నా చెల్లెలి చేయి పట్టుకున్నందుకు అక్కగా నాకెంతో సంతోషంగా ఉంది. కాని పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లకుండా ఉండడమే బాధగా ఉంది. నా చెల్లెలి కాపురానికి పూల బాట వేసి దాని జీవితం చల్లగా ఉండేలా చేయి తల్లి. బావ వల్ల అక్క ఎన్నో గండాలను దాటింది. ఇకనైనా బావ మనసు మార్చి బావ అక్కని బాగా చూసుకునేలా చేయి తల్లి. వెళ్దామా?
వాళ్ళ ఇంటికొచ్చాను. మరి మీ బావా? కదా ప్రతి విషయంలోనూ నన్ను అర్థం చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. గుళ్ళో వాణ్ణి చూసినప్పుడు మాత్రం చాలా భయం వేసింది. ఎవరిని? ఆ సురేంద్రగాడిని. నీకు కనిపించాడా? అంటే మీకు కనిపించాడా? కనిపించాడు. ఈ విషయం నీతో చెప్పే ప్రయత్నం చేసేలోపు నాకు సిచ్యువేషన్ సపోర్ట్ చేయలేదు. మీ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత వాడి సంగతి చెప్తాను. నాగార్జున సాగర్ దగ్గర మీరు ఫోర్స్ చేస్తే చెప్పుతో కొట్టాను కదా, ఈసారి నేనే కొడతాను. నేను శ్రీకర్ గారి భార్యనని గర్వంగా చెప్పుకుంటాను. అంత ధైర్యం వచ్చేసిందా? నా ధైర్యం మీరే కదా. ఎంతైనా గైడువు కదా, చక్కగా మాట్లాడతావు. సరే, రేపు మీరు అక్క వాళ్ళ ఇంటికి రండి. మీతో అక్క మాట్లాడాలనుకుంటుంది. వస్తానులే. మీరింట్లోనే ఉన్నారు కాబట్టి నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పు. మొన్న అత్తయ్య గారితో ఫోన్లో మాట్లాడిన దగ్గర నుంచి అత్తయ్య గారిని మావయ్య గారిని చూడాలనిపిస్తుంది. ఒక్కసారి వీడియో కాల్ చేసి చూపిస్తారా? ఇప్పుడా?